నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విత్తనాల కొరత లేకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఇబ్బంది కలగకుండా విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. పలు దుకాణాలను పరిశీలించి డీలర్లకు సూచనలు చేసిన పాలనా అధికారి. ఘనంగా సాగిన హనుమాన్ జయంతి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ప్రత్యేక పూజలతో వెల్లువెత్తిన ఆధ్యాత్మిక శోభ. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 4 ప్రైవేటు బస్సులను సీజ్ చేసిన రవాణా అధికారులు. యాజమాన్యాలు విధిగా నిబంధనలు పాటించాలన్న ఎంవీఐ శ్రీనివాస్. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డ్రైవర్లకు విస్తృత సూచనలు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాల కొరత లేకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని కిసాన్ చౌక్ వద్ద విత్తన షాపులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను పరిశీలించి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలాలలోని దుకాణాలలో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంటాయని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాల కొరత లేకుండా పూర్తి చర్యలు తీసుకున్నామని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. పట్టణంలోని పలు విత్తన దుకాణాలను శనివారం ఆయన తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. విత్తనాల అమ్మకాలు సజావుగా సాగేలా చూడాలని, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను సూచించారు. అదేవిధంగా గోదాములను సందర్శించి స్టాక్ వివరాలను పరిశీలించారు. రిజిస్టర్లలో నమోదు చేసిన స్టాక్ వివరాలు, అందుబాటులో ఉన్న స్టాక్ను పోల్చి చూశారు. డీలర్లు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు ఈ డిమాండ్ ఉంటుకు వేరే వెరైటీ అమ్మంది 7 డిమాండ్ రావచ్చు. ఒకటే ఒక వారం వారం ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, రైతులు కోరుకుంటున్న రాశి 659 పత్తి విత్తనాలను గత సంవత్సరం కంటే ఎక్కువ ప్యాకెట్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 1,50,000 ప్యాకెట్లను కంపెనీ నుంచి తెప్పిస్తున్నామని, ఇప్పటి వరకు రైతులు 60,000 ప్యాకెట్లు కొనుగోలు చేశారన్నారు. జూన్ 2 నుంచి మరో 90,000 ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. దశల వారీగా రాశి 659 స్టాక్ వస్తుందని, రైతులందరికీ కోరిన విత్తనాలు అందేలా చూస్తామని పేర్కొన్నారు. మన జిల్లాలో 55 కంపెనీస్ 128 వెరైటీలు 10,40,000 ప్యాకెట్స్ ఆల్రెడీ రావడం జరిగింది. దాంట్లో సుమారుగా రైతులు 4 లక్షల పైన ప్యాకెట్స్ అన్ని రకాల ప్యాకెట్స్ ఆల్రెడీ కొన్నారు. ఇంకొక 6,40,000 ప్యాకెట్స్ కూడా కొంటున్నారు. ముఖ్యంగా రైతులకి ఒక వెరైటీ ఒక కంపెనీ పైన కొంచెం ఎక్కువ డిమాండ్ ఉంటుంది, రాశి సీడ్ సంబంధించిన. సో వాటికి కూడా పోయిన సంవత్సరం యాక్చువల్గా 1,20,000 ప్యాకెట్స్ వస్తే ఈసారి 1,50,000 ప్యాకెట్స్ రాబోతున్నాయి. 1,50,000 ప్యాకెట్స్లో ఇప్పటివరకు 60,000 ప్యాకెట్స్ ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకా 90,000 ప్యాకెట్స్ కూడా రేపటి నుంచి మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ అన్ని డీలర్స్ అంటే చిన్న డీలర్స్ కావచ్చు, పెద్ద డీలర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా రేపటి నుంచి ఈ యొక్క చాలా ప్రశాంతంగా మేనర్లో సేల్ చేయబోతున్నారు. ప్రతి ఒక్క చోట్ల ఏఈఓస్ కానీ, ఎంఆర్ఓస్ కానీ, రెవెన్యూ స్టాఫ్ కానీ, పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. సో మా ఒకటి రిక్వెస్ట్, రైతులలో దయచేసి మీరు క్యూ ఎక్కడైనా పెట్టకండి. ఇంకా 6-7 డేస్ మీకు డైలీ బేసిస్లో ఈ సీడ్ అవైలబుల్ ఉంటాయి. మీ మండలాల్లో కూడా భీంపూర్లో కానీ, జయనాథ్లో కానీ, తర్వాత తాంసీలో కానీ, తాళమడుగులో కానీ అక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి క్యూ ఎక్కడైనా పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి చోట్ల చిన్న డీలర్ కావచ్చు, పెద్ద డీలర్ కావచ్చు, వాళ్ళు ఎంత డిమాండ్ మీ ప్రకారం అక్కడ తీసుకొని వస్తున్నారు మీకు ఖచ్చితంగా అందుబాటులో వస్తాయి. కాబట్టి ఎక్కడైనా ఏమైనా మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు, క్యూ పెట్టాల్సిన అవసరం లేదు. దయచేసి జెన్యున్ ఫార్మర్స్ ఖచ్చితంగా మీకు కావాల్సిన ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని వెళ్ళాలి. మంచి వర్షాలు కూడా ఒక వారం తర్వాత, ఒక 10 రోజుల తర్వాత మంచి వర్షాలు కూడా పడతాయి. కాబట్టి అందరికీ మంచిగా పత్తి పంట ఈసారి బ్రహ్మాండంగా ఖచ్చితంగా దిగుబడి కూడా రావాలి నేను కోరుతున్నాము. థ్యాంక్ యూ. సో మేజర్గా అంటే ఇక్కడ కంపెనీ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు.
సో డిస్ట్రిబ్యూటర్స్కి అయిన తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి రిటైలర్స్కి పోతాయి. సో డిస్ట్రిబ్యూటర్స్కి వచ్చేసి మన జిల్లాలో సుమారుగా ఆదిలాబాద్ టౌన్లో కానీ, ఇంద్రవెల్లిలో కానీ, ఈచోడాలో కానీ, తర్వాత భీంపూర్లో కానీ, బేలాలో కానీ అక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్కి కంపెనీస్ నుంచి డైరెక్ట్గా స్టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్కి కూడా అమ్ముతారు. సో మా ఒకటి అంటే ఆలోచన ఉంది అండ్ ఈసారి ప్లానింగ్ ఏముంది అంటే ప్రతి ఒక్క మండల్ పాయింట్లో ఖచ్చితంగా సీడ్ అవైలబుల్ ఉండాలి. తర్వాత ఎక్కడైనా టౌన్లో కూడా అమ్ముతున్నారంటే టౌన్లో కూడా ఎక్కువ కౌంటర్స్ పెట్టి ఖచ్చితంగా అమ్మాలి. సో సుమారుగా మన జిల్లాలో చూస్తే అంటే 500 పైన ఈ పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మధ్యం డిస్ట్రిబ్యూటర్స్ కానీ, చిన్న డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్ ఉన్నారు. సో సుమారుగా మనకి చూస్తే ఇప్పుడు టౌన్లోనే ఒక 100 పైన ఇక్కడ షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా షాప్స్లో అవైలబుల్ ఉంటాయి, తర్వాత మండల్లో కూడా ఈ వెరైటీ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి క్యూ ఎక్కడైనా పెట్టాల్సిన అవసరం లేదు, వీలు లేదు. ప్రతి ఒక్క చోట్లో ఇలానే అవైలబుల్ ఉంటాయి. అధికారులు కూడా, వ్యవసాయ అధికారులు కూడా ప్రతి చోట్ల ఉంటారు. మరోవైపు చిన్న ఆగ్రో డీలర్లు తమ సమస్యలను కలెక్టర్ రాజర్షి షాకు విన్నవించారు. పెద్ద వ్యాపారులు బ్లాక్ మార్కెట్కు తరలించేలా ముందస్తుగా కంపెనీల నుంచి స్టాక్ తెప్పించుకున్నారన్నారు. దాని కారణంగా చిన్న షాపుల వారికి విత్తనాలు అందడం లేదని వాపోయారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. కేవలం కొంతమంది బడా వ్యాపారులు దీన్ని అదునుగా చేసుకొని ముందస్తు బుకింగ్ల పేరు మీద అడ్వాన్సులు కట్టి వాళ్ళ స్వలాభం కోసం కంపెనీలో కృత్రిమ కొరత సృష్టించి ఇక్కడ రైతుల్ని ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. అంటే ఇది బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు ఇది చేసింది. దీన్ని ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు అడ్డుకొని ఏదైతే పెద్ద డీలర్ల మీద కేసులు చేసేసరికి ఈరోజు ఒక కొలిక్కి వచ్చింది. కానీ చాలామంది నిరుద్యోగులు ఉన్నటువంటి చిన్న వ్యాపారులు ఈరోజు దుకాణాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఉపాధి పొందుదామంటే ఈ పెద్ద వ్యాపారులందరూ కూడా ఇదే అదునుగా భావించి వాటిని ఎక్కువ ధరలకు అమ్ముకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు చిన్న డీలర్లను విస్మరించి ఈరోజు గందరగోళమైనటువంటి పరిస్థితిని వీళ్ళు ఏర్పాటు చేసింది. దీన్నే మేము జిల్లా కలెక్టర్ గారికి చెప్పినాం, అయ్యా ఒక 4-5 పెద్ద డీలర్లు మాత్రమే ఆదిలాబాద్లో ఉన్నారు, మిగతా 60-70 మంది చిన్న డీలర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా ఈ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 500 మంది రిజిస్టర్డ్ డీలర్లు ఉంటే అందులో కేవలం 10ల సంఖ్యలో పెద్ద డీలర్లు మాత్రమే ఉన్నారు. వాళ్ళ చేతుల్లోనే ఈ మార్కెట్ ఉన్నది. జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా జరిపారు. పలు ప్రసిద్ధ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని విజయ హనుమాన్ మందిరంలో పూజాది క్రతువులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆంజనేయ స్వామిని పండ్లతో అలంకరణ జరిపి పూజలు చేశారు. భారీ ఎత్తున హాజరైన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా కనిపించింది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు, హనుమాన్ చాలీసా పఠనాలు, ప్రత్యేక హారతులు, అభిషేకాలతో హనుమాన్ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రసిద్ధ ఆలయాల్లో వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. పట్టణంలోని ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించడంతో ఆలయాల్లో ప్రత్యేక శోభ సంతరించుకుంది. పట్టణంలోని ప్రసిద్ధ విజయ హనుమాన్ మందిరం ఆంజనేయ నామస్మరణతో మారుమోగింది. భారీ ఎత్తున హాజరైన భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పండ్లతో చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 4 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు శనివారం సీజ్ చేశారు. ఉదయం మావలా బైపాస్ వద్ద జాతీయ రహదారిపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా లగేజ్ను భారీ ఎత్తున తరలిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎంవీఐ శ్రీనివాస్ తెలిపారు.
ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, లేని పక్షంలో తగు చర్యలు తప్పవని ఎంవీఐ శ్రీనివాస్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ నుంచి గూడ్స్ తీసుకువస్తున్న 4 బస్సులను రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. మావల బైపాస్ వద్ద వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేసి బస్టాండ్ వద్ద భద్రపరిచారు. మరోవైపు ఈ నెల 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన బస్సు డ్రైవర్లకు రవాణా అధికారులు అవగాహన కల్పించారు. బస్సులకు సంబంధించిన నియమ నిబంధనలను ఎంవీఐతో పాటు ఏఎంవీఐ మహేష్ వివరించారు. ఈ మేరకు ఎంవీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా గూడ్స్ను తీసుకువస్తున్నారని అన్నారు. యజమానులు తప్పనిసరిగా నియమ నిబంధనలను పాటించాలని, లేని పక్షంలో తగు చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పత్తి విత్తనాలు అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా బోర చెక్పోస్టు వద్ద కలెక్టర్ సూచనల మేరకు నిత్యం వాహనాల తనిఖీ జరుపుతున్నట్లు వివరించారు. త్వరలోనే పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల బస్సులకు సంబంధించి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. తనిఖీలో భాగంగా ఒక 4 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను సీజ్ చేసి ఆదిలాబాద్ బస్ డిపోలో పెట్టడం జరిగింది. 4 బస్సులకు వేరు అఫెన్స్లతో సీజ్ చేయవలసి వచ్చింది. వాళ్లకు అంటే ఓనర్స్ కూడా పిలిచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. అటువంటి అఫెన్స్లు రిపీటెడ్ కాకుండా ఉండాలని వాళ్ళకు కూడా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను కూడా వాళ్ళకు వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మళ్ళీ రిపీట్ అయితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. రెండవ విషయం ఏంటంటే ఈరోజు స్కూల్ బస్సు యాజమాన్యాలతో మరియు డ్రైవర్లతో ఒక అవగాహన సదస్సును మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టీఓ ఆఫీస్ ఆవరణలో. ఇందులో వివిధ రకాల స్కూళ్ళు, కాలేజీ యాజమాన్యాలు మరియు పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు. వాళ్లకు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే కంటే ముందే బస్సులని సక్రమమైన మరమ్మతులు చేయించుకొని ఫిట్నెస్ చేయించుకోవడమే కాకుండా ఇతర డాక్యుమెంట్లన్నీ, ఇన్సూరెన్స్ కానీ పర్మిట్లు కానీ అన్నీ ఉండేలా చూసుకోవాలని జాగ్రత్తలు చెప్పడం జరిగింది. మరియు డ్రైవర్లకు కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు, వాళ్ళు పాటించాల్సిన నిబంధనలు వాటిని కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. వాళ్ళ వైపు నుంచి కూడా ఎటువంటి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ వైపు నుండి కూడా తీసుకొని వాటికి అంటే డిపార్ట్మెంట్ పరంగా కానీ లేకపోతే యాజమాన్యాల పరంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా పరిధిలో ఉన్నంత వరకు మేము సహకరించి వాటిని కూడా వాళ్ళకు సహకరిస్తామని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, డ్రైవర్లకు కూడా. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్ కారణంగా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోనే వేడుకలను జరపనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల కోడ్ కారణంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కాకుండా కలెక్టరేట్లో వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగానే అధికారులు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో జరిగే జెండా ఆవిష్కరణ, అమరులకు ఘన నివాళి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. కలెక్టరేట్లో జెండా ఆవిష్కరణతో పాటు అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించనున్నారు. కలెక్టరేట్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొననున్నారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జెండాను ఆవిష్కరించనున్నారు. बन के इधर मार दिए झंडे के अंदर गिरना वायर मार परेड వేసినప్పుడు అప్పుడు పరేడ్ ఏనియలేదు. బేలా మండల కేంద్రంలో 14 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. బేలా పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న దొంగల ముఠాను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. వరుసగా ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. బేలా మండల కేంద్రంలో 14 ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. 4 నిందితులను అరెస్టు చేయగా ఇందులో 3 బేలా, 1 జైనత్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. గతంలో హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేసిన వీరంతా
అక్కడి పరిసర ప్రాంతాల నుండి వాహనాలను దొంగతనం చేసినట్లు తెలిపారు. భారీ మొత్తంలో ద్విచక్ర వాహనాలు దొరకడం ఇదే తొలిసారని, ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని పేర్కొన్నారు. సమావేశంలో సిఐ సాయినాథ్, ఎస్ఐ రాధిక తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బేలా పట్టణంలోని కుమ్రంభీం చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక 4 వ్యక్తులు 3 బైకులపై అనుమానాస్పదంగా రావడం జరిగింది. వారిని ఆపి వారిని ప్రశ్నించగా వారి వద్ద ఆ బైకులకు సంబంధించి ఎలాంటి కాగితాలు లేవు. వారు ఈ బైకులు దొంగతనం చేసి వచ్చినట్టు వాళ్ళు నేరం ఒప్పుకోవడం జరిగింది. వెంటనే పంచులను పిలిపించి వారి సమక్షంలో వారిని ఇంట్రాగేషన్ చేయగా వారు మొత్తం 14 బైకులు వేర్వేరు ప్రాంతాల్లో దొంగతనం చేసినట్టు నేరం అంగీకరించడం జరిగింది. వారి పేర్లు కోతరాజ్వార్ శేఖర్, ఇతని బేలా, పొంగల ఉమేష్, ఇతని జైనత్, గౌనాడే జ్ఞానేశ్వర్, ఇతని కామ్గార్పూర్ విలేజ్ ఆఫ్ బేలా మండల్, అస్లాం ఖాన్, ఇతని బేలా. అంటే 3 బేలా మండల్ వాళ్ళు, 1 జైనత్. వీళ్ళు 4 ఫ్రెండ్స్ 2 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ వీరికి మన జల్సాలకు అలవాటు పడి డబ్బు అంటే అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో వీళ్ళు ఆగస్టు 2023 నుంచి ఈ బైకులు దొంగతనం చేయడం ప్రారంభించారు. వీళ్ళు ఎక్కువ దొంగతనం చేసిన బైకులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువ చేయడం జరిగింది. 14 బైకులు ఒకేసారి ఈ బేలాలో రికవర్ కావడం ఇది మొట్టమొదటిసారి. వీటి వర్త్ దాదాపు 14 లక్షల వరకు ఉంటుంది మార్కెట్లో. వీరందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. జిల్లాలో పత్తి విత్తనాల కొరత లేకుండా రైతులు కోరుతున్న పత్తి విత్తనాలను మండలాల వారీగా పంపిణీ చేస్తామని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త రాంప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో విత్తనాల కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు కోరుతున్న రాశి 659 పత్తి విత్తనాలను మండలాల వారీగా పంపిణీ చేసేలా తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతులు ఒకే రకం పత్తి విత్తనాలు వాడకుండా మార్కెట్లో ఉన్న నాణ్యమైన పత్తి విత్తనాలను కూడా వాడాలని కోరారు. ఈ వానాకాలంలో పూట సుమారు 5,88,000 ఎకరాల లోపల పంట సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. దాంట్లో ప్రధానంగా అధిక భాగం 4,26,000 ఎకరాల లోపల పత్తి సాగు చేసే ప్రణాళికలను తయారు చేసుకున్నారు. మిగతా విస్తీర్ణం లోపల సోయా, కంది, ఇతర పంటలు ఉంటాయి. వానాకాలము రాబోయే వారం 10 రోజుల లోపల ప్రారంభం కాబోతుంది. ఆ క్రమం లోపల రైతులు వారికి కావాల్సిన సన్నద్ధతను చేసుకుంటూ దాంట్లో భాగంగా వారికి కావాల్సిన విత్తనాల కొనుగోలు ప్రక్రియను చేసుకుంటున్నారు. ఆ క్రమంగా ఆదిలాబాద్ జిల్లా లోపల వేసుకోబోయే 4,26,000 ఎకరాలకు గాను జిల్లా యంత్రాంగం సుమారు 10,40,000 ప్యాకెట్ల అవసరాలను అంచనా వేసుకుంది. ఇప్పటివరకు జిల్లాలోని వివిధ మండలాలకు సుమారు 11 లక్షల ప్యాకెట్ల వరకు అన్ని ప్రాంతాల్లోపటికి వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన ప్యాకెట్లు రావడం జరిగింది. ఇప్పటివరకు రైతులు సుమారు 4,46,000 ప్యాకెట్లను కొనుగోలు చేసి తమ ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జైనత్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరుగుతున్న పనులను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులను పరిశీలించి సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు పనుల విషయమై విస్తృత సూచనలు చేశారు. పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతులు, ఇతరత్ర పనులను పరిశీలించారు. అంతకుముందు సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. మరి అప్పుడు దీనికి బిల్డింగ్ రిపేర్స్ ఏం చేయట్లేదు. ఇక్కడ పెయింటింగ్ కాలేదు. పెయింటింగ్ చేస్తే మంచిగా ఏమో పెయింటింగ్ ఉంది.
పెద్ద ఏముంది దాంట్లో అట్లా ఎట్లా డ్యామేజ్ అయ్యి ఎట్లా ఎందుకంటే సార్ పిల్లలు దిగారు చేస్తారని ముందు కడితే అంత చేస్తారని ఏం చేయమని చెప్పినా అంటే అక్కడ జనరల్గా కొన్ని చోట్ల ఏమి ప్రాబ్లం అయితే అధిక సాంద్రత విధానంలో మంచి దిగుబడులు సాధించే అంశంపై రైతులకు కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా పత్తి సాగులో పాటించవలసిన సస్య రక్షణ చర్యలపై విస్తృత సూచనలు చేశారు. పత్తి సాగులో వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ మంచి దిగుబడులు పొందాలని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్ సూచించారు. శనివారం పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో పత్తి సాగులో అధిక సాంద్రతపై రైతులకు అవగాహన కల్పించారు. అధిక దిగుబడులు పొందడానికి పాటించవలసిన సస్యరక్షణ చర్యలు, ఎరువులు, మందుల వాడకంపై రైతులకు విస్తృత సూచనలు చేశారు. కేవీకే ప్రోగ్రాం అధికారి ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దిగుబడులను పెంచాలన్న ఉద్దేశంతో సిఐసిఆర్ నాగ్పూర్ ఆధ్వర్యంలో రైతులకు అధిక సాంద్రత సాగు వైపు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో 230 ఎకరాలను ఎంపిక చేసి ఈ సాగు విధానం అమలు చేస్తున్నామని ప్రోగ్రాం అధికారి తెలిపారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త రాజశేఖర్ మాట్లాడుతూ పత్తి దిగుబడులను పెంచే లక్ష్యంతో అధిక సాంద్రత విధానం గురించి రైతులకు వివరించినట్లు తెలిపారు. తేలికపాటి భూముల్లో పాత పద్ధతుల్లో 6 నుండి 8 క్వింటాళ్ల దిగుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. అధిక సాంద్రత విధానంలో 29 నుంచి 35 వేల వరకు మొక్కలు నాటవచ్చని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో కాకుండా దేశం మొత్తంలో సుమారుగా 400 హైబ్రిడ్లు అవి ధృవీకరించినవి ఉన్నాయి. అయితే అవి 400 కాకుండా మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా రైతుకు అందుబాటులో ఉన్నాయి ఒక 50 నుంచి 60 రకాల హైబ్రిడ్లు ఉన్నాయి. మరి ఈ 50 నుంచి 60 హైబ్రిడ్లలో గత 5-6 సంవత్సరాల నుంచి రైతులకు చాలా అవగాహన ఉంది. ఏ హైబ్రిడ్లు ఏ భూములలో ఎక్కువగా వస్తాయని అవగాహన ఉంది. కాబట్టి మరి ఒకే దానిపై, ఎందుకంటే హైబ్రిడ్లు అనేటివి అన్ని రకాలు పేర్లు వేరే, కానీ వాటి యొక్క గుణగణాలు కానీ దాని సామర్థ్యం కానీ ఒకటే కానీ లేకుండా మిగతా హైబ్రిడ్లో కూడా వాటి యొక్క ఈల్డ్ పొటెన్షియల్ కానీ అన్నీ ఉంటాయి. కాబట్టి రైతులకు రిక్వెస్ట్ ఏంటంటే ఒకదానిపైన ఆధారపడకుండా వివిధ రకాల హైబ్రిడ్లు, అదేవిధంగా వివిధ వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ఒక 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఒక హైబ్రిడ్, ఇంకో 2 ఎకరాలు ఇంకో హైబ్రిడ్లు వేసుకున్నట్లయితే అట్లా వాతావరణ పరిస్థితుల అనుగుణంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి, ఈ ఒకటే అంటే విత్తనము అనేది వ్యవసాయంలో ప్రాముఖ్యత కాదు. అంటే విత్తనము యొక్క పర్సంటేజ్ అనేది 10 నుంచి 20% వరకు దిగుబడి రావడానికి స్కోప్ ఉంటుంది. కానీ యాజమాన్య పద్ధతులు కూడా రేపు చాలా కీలకం. కాబట్టి ముఖ్యంగా విత్తనము, విత్తన శుద్ధి, ఎరువుల యాజమాన్యము, పురుగు మందుల పిచికారి, పంట కోత, ఇవన్నీ గులాబీ రంగు యాజమాన్యము, తర్వాత గాయకుళ్ళు, ఇట్లాంటి కలుపు నివారణ, ఇవన్నిటిపైన ఈ దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మరి రైతులకు పదే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మార్కెట్లో ఒక 10 రకాలు మంచి హైబ్రిడ్లు ఉన్నాయి. రైతుకు అనుభవంగా వారికి తెలుసు. సో భూమి బలాన్ని బట్టి కొంచెం నల్లరేగడి భూములు అయితేనేమో కొంత 150 పంట కాలం కలిగినవి, వేరు వ్యవస్థ లోపలికి ఎక్కువ పోయే వాటిని, మధ్యస్థ భూములు అయితే 150 రోజులలో ఉన్న పంటకాలం తీసుకున్నట్లయితే బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా ముఖ్యంగా విత్తనంతో పాటు యాజమాన్య పద్ధతులు చేసినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం. శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళానిలయం ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న వేసవి కూచిపూడి శిబిరం ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిపారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. వేసవిలో పిల్లలకు ఆటపాటలతో పాటు నాట్యం కూడా ఎంతో అవసరమని జిల్లా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి అన్నారు. పట్టణంలోని ఆర్యభట్ట పాఠశాలలో శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి కూచిపూడి శిబిరం ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ముగింపు వేడుకల్లో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పలువురు చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. శ్రీనివాస కళ్యాణం నాట్య రూపంలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి రాజలింగు, డివైఎస్ఓ వెంకటేశ్వరులు, కళానిలయం శిక్షకురాలు కవితా వైద్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ శాస్త్రీయ నృత్యంలో నేటి తరం చిన్నారులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఆటపాటలతో పాటు పిల్లలకు ఆసక్తి ఉన్న కళల్లో ప్రోత్సాహం అందించాలన్నారు. ఇటువంటి శిబిరాలను సద్వినియోగం చేసుకొని కనుమరుగవుతున్న నృత్యాలను నేర్పించాలని సూచించారు. సార్ అన్నట్టు 1 మంత్లో పిల్లలు చాలా ఉత్సాహంగా నేర్చుకోవడం జరిగింది. సో సమ్మర్ క్యాంప్కి వీళ్ళకి మంచి అవకాశం దొరికింది. ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు టైం సరిపోదు కాబట్టి వీళ్ళకి అవకాశం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాల్సిందిగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి పిల్లల్ని ప్రోత్సహించాలి ఇలాంటి వాటికి. సో దీంతో మన కళా సంస్కృతి అనేది మంచి వృద్ధి చెందుతుంది. సో అలాగే మనకు ప్రతిసారి గవర్నమెంట్ ఫెస్టివల్ కానీ ఫ్లాగ్ హోస్టింగ్ టైంలో కానీ పిల్లల్ని కూడా కవిత గారు తీసుకొచ్చి వాళ్ళ ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ప్రోగ్రాంలో పిల్లల్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రోత్సాహకాలు ఇంకా పిల్లలకి ఇస్తుంటే ఇంకా వాళ్ళని చూసి ఇంకొకరు కూడా స్ఫూర్తి అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ప్రోత్సాహం పిల్లలపై చూపించి మంచి అంటే ఆటపాటలతో పాటు సో కాబట్టి పిల్లలందరూ మంచి ఆరోగ్యకరంగా నాట్యాన్ని కూడా ప్రదర్శించడం జరుగుతుంది. విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం జూన్ 12 నుండి ఆదిలాబాద్ సర్కిల్ కార్యాలయంలో ప్రతి బుధవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నామని ఎస్ఈ జేఆర్ చౌహాన్ తెలిపారు. ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. విద్యుత్ సమస్యలు ఫిర్యాదులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రక్తహీనతతో బాధపడుతూ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఆదివాసీ మహిళకు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రోహిత్ రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న ఆయన రిమ్స్ రక్తనిధి కేంద్రానికి చేరుకొని రక్తదానం చేశారు. అత్యవసర సమయంలో రక్తదానం చేసిన రోహిత్ను పలువురు అభినందించారు. సహా తైక్వాండో క్లబ్, హెల్త్ బోర్డ్ ఫర్ ఇండియా కమిటీల ఆధ్వర్యంలో కిడ్స్ ఫన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆత్మరక్షణ శిక్షణపై అవగాహన కల్పించారు. అదేవిధంగా ఐ చెక్ ఆఫ్, డెంటల్ స్క్రీనింగ్, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ వంటి అంశాలపై అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. తైక్వాండో మాస్టర్ వీరేష్, ప్రోగ్రాం నిర్వాహకురాలు సానియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్ అన్నారపు వీరేష్ మాట్లాడుతూ అమ్మాయిలకు ఆత్మరక్షణ శిక్షణ అవసరం కాబట్టి ప్రతి అమ్మాయి తైక్వాండో ఆత్మరక్షణ శిక్షణ నేర్చుకోవాలన్నారు. బయటికి వెళ్ళినప్పుడు వెపన్స్ లేకుండా తమను తాము ఎలా కాపాడుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలి, దుండగుల నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలి అనే అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విత్తనాల కొరత లేకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఇబ్బంది కలగకుండా విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా వెల్లడి. పలు దుకాణాలను పరిశీలించి డీలర్లకు సూచనలు చేసిన పాలనా అధికారి. ఘనంగా సాగిన హనుమాన్ జయంతి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ప్రత్యేక పూజలతో వెల్లువెత్తిన ఆధ్యాత్మిక శోభ. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 4 ప్రైవేటు బస్సులను సీజ్ చేసిన రవాణా అధికారులు. యాజమాన్యాలు విధిగా నిబంధనలు పాటించాలన్న ఎంవీఏ శ్రీనివాస్. పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డ్రైవర్లకు విస్తృత సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.